నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇంటింటికో గోవు మగధ నినాదం. ఇక ఇవాల్టి టాపిక్లోకి వెళితే యుద్ధ మేఘాలు తీవ్రంగానే కమ్ముకుంటున్నట్టుగా కనబడుతుంది వాతావరణం చూస్తుంటే. ముఖ్యంగా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ నిన్న జరిపిన దాడుల తీవ్రత చూస్తే ఇది ఏ క్షణం ఏ టర్న్ తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. ఇరాన్ చాలా సీరియస్గానే ఈసారి యుద్ధాన్ని ముగించేలాగా కనబడుతుంది. ముగిస్తుందో లేదో కూడా అర్థం కావడం లేదు. అలాగే హర్మూజ్ దగ్గర కూడా పూర్తి దిగ్బంధనం అనేది ఇంకా తీవ్రమైంది. గతంలో లాగా లేదు. కేవలం గతంలో ఇరాన్ మాత్రమే అటువైపుగా వెళుతున్న నౌకలని నిలువరించడం లేదంటే కంటిన్యూ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అక్కడ ఇరాన్, అలాగే రష్యా, అలాగే అమెరికా మొత్తానికి సంబంధించిన టీం అంతా అక్కడ మోహరించున్నారు. యుద్ధ తీవ్రత క్షణక్షణం పెరుగుతూ ఉన్న పరిస్థితే కనబడుతుంది. దానికి సంబంధించిన అప్డేట్స్లోకి వెళ్ళడానికి ముందుగా ఒక విషయాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మగధా న్యూస్ని కొందరు ప్రశ్నిస్తున్నారు, కొందరు విమర్శిస్తున్నారు. దానికి సమాధానం చెబుదామని. ట్రంప్ని టార్గెట్ చేస్తూ మీరు ఎందుకు మాట్లాడతారు అంటున్నారు. ఎస్, ట్రంప్ని టార్గెట్ చేస్తాం. ఎందుకు అంటే ఇక్కడ అమెరికా చేసే యుద్ధం, అమెరికా అధ్యక్షుడు చేసే యుద్ధం ఏదైతే ఉందో అది అధర్మ యుద్ధం. కాబట్టి 100% దీనిని వ్యతిరేకిస్తుంది మగధా న్యూస్. ఈ యుద్ధాన్ని, అమెరికా చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో, ఇంటలెక్చువల్స్, మేధావులు ఎవరైనా సరే చెప్తారు ఇది అమెరికా చేసేది అధర్మ యుద్ధం అనేది ఎవరైనా ఒప్పుకుంటారు. తెలిసిన వాళ్ళు, జియో పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా దీనిని ఒప్పుకుంటారు. అయితే ఎందుకు టార్గెట్ చేయడం ఎందుకు అనేది అడుగుతున్నారు. కాబట్టి ఎందుకు టార్గెట్ చేయాలో ఆ వివరణ కూడా నేను ఇస్తాను. అదేంటి అంటే, ఇక్కడ అమెరికా అంతర్గత విషయాలు ఏమైనా కానివ్వండి, అమెరికా అంతర్గతంగా తన పాలసీ మేకింగ్స్ కానీ, తన ఇమిగ్రేషన్ టైప్ చేసుకోవడం కానీ, ఏ విషయాలు ఏం తీసుకున్నా మనకి సంబంధం లేదు. కానీ అమెరికా పక్క దేశాల విషయాల్లో, పక్క దేశ అంతర్గత విషయాల్లో వేలు పెడుతూ ఉంటుంది. మరీ పర్టికులర్గా భారతదేశం విషయంలో పదే పదే ట్రంప్ వచ్చిన తర్వాత భారతదేశాన్ని కావాలని హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ట్రంప్ అండ్ ట్రంప్ టీమ్, అంటే ట్రంప్ మంత్రులు బాహాటంగానే ప్రెస్ మీటింగ్స్ ముందే, అలాగే వారి డిబేట్స్ వైట్ హౌస్లో వాళ్ళు కూర్చొని మాట్లాడే సమావేశాల్లో కూడా సెక్రటరీ ఆఫ్ స్టేట్, అలాగే డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్, అంటే దౌత్య శాఖ అధికారి, అధిపతి, దౌత్య శాఖ అధిపతి, అలాగే డిప్యూటీ దౌత్య శాఖ అధిపతి, విదేశీ శాఖ మంత్రి, డిప్యూటీ విదేశీ శాఖ మంత్రి అని చెప్పొచ్చు. వీళ్ళు అంటే మార్క్ రూబియో, అలాగే డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ ల్యాండో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఓపెన్గా వీళ్ళందరూ చైనా లాంటి దేశానికే అనవసరంగా మార్కెట్ చేసి ఇన్నాళ్ళు ఇప్పుడు మనకు కాంటెంపరీగా, అంటే ఇప్పుడు ఒక కాంపిటీటర్గా తయారైంది చైనా. ఏషియాలోని ఒక చైనాతో మార్కెట్ చేయడం వల్లే వీళ్ళు ఇప్పుడు మనకు కాంపిటీటర్గా మారింది చైనా. కానీ భారతదేశానికి అవకాశం ఇవ్వకూడదు, భారతదేశాన్ని ఎదగనివ్వకూడదు, భారతదేశంతో మార్కెట్ చేయకూడదు. ప్రతిసారి భారత్ అనే పదాన్ని మనం ప్రస్తావిస్తూ ఉండడం వల్ల జియో పాలిటిక్స్లో భారత ఇమేజ్ని తగ్గిస్తూ ఉండొచ్చు అనేది అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా పెరుగుతున్న కుట్ర. అంతకుముందు కూడా ఉంది, అది ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా పెరిగిన కుట్ర ఇది. నిజానికి ప్రతిరోజు అటు నేషనల్ మీడియాలో కానీ, అంతర్జాతీయ మీడియాలో కానీ రకరకాల వార్తలు, అంతర్జాతీయంగా ఏమేమి జరుగుతున్నాయి అనేది మాట్లాడుతూ ఉంటారు. అది మనకు అర్థం కావడం కోసం అసలు ట్రంప్ వ్యవహరిస్తున్న విధానం, మనం ట్రంప్ను చూసి ఒక అమెరికా అధ్యక్షుడు అని మాత్రమే అనుకుంటాం. మన దగ్గర ఉన్న వాళ్ళకి, అంటే మనకి ఇక్కడ స్టేట్ పాలిటిక్స్ లేదంటే నేషనల్ పాలిటిక్స్ మాత్రమే కొంతవరకు అవగాహనతో ఉంటున్నాం. కానీ జియో పాలిటిక్స్లో ఇక్కడ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు, భారత్ని అమెరికా టార్గెట్ చేస్తున్న విధానం మనందరికీ తెలియాలి. ఏది ధర్మ యుద్ధం, ఏది అధర్మ యుద్ధం, ఏది ఒక మతం కోసం జరుగుతున్న యుద్ధం, ఏది మతోన్మాదం కోసం జరుగుతున్న యుద్ధం, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ అమెరికాలో ట్రంప్ అండ్ ట్రంప్ టీం ఎవరైతే భారత్ని టార్గెట్ చేస్తూ ఉన్నారో, భారత్ విషయాల్లో వేలు పెడుతూ ఉన్నారో, భారత్కి భద్రత లేదు, భారత్లో శాంతి లేదు అని కావాలనే భారత్ని ప్రపంచ దేశాల ముందు పలచన చేయడానికి, తక్కువ చేయడానికి వ్యవహరిస్తున్న విధానం ఏదైతే ఉందో, భారత్కి సంబంధించిన ఇంతమందిని మేము పంపించేస్తున్నాం, భారత్కి ఇంకా నెక్స్ట్ మార్కెట్ లేదు, టారిఫ్లు వేసేస్తున్నాం, రష్యా నుంచి మీరు ఆయిల్ తీసుకోవడానికి లేదు, మేము 1 నెలే టైం ఇచ్చాం. వాళ్ళెవరు టైం ఇవ్వడానికి? అసలు భారత్కి టైం ఇవ్వడానికి అమెరికాకి ఏం హక్కు ఉంది, ఏం రైట్ ఉంది? అసలు అమెరికా ఎవరు భారత్కి ఆంక్షలు వేయడానికి? మనం
పచ్చడి మెతుకులు తింటే అమెరికాకి ఎందుకు, పరమాన్నం తింటే అమెరికాకి ఎందుకు? కాబట్టే మనం భారతీయులుగా, తెలుగు వాళ్ళగా విదేశాలలో మన భారతదేశాన్ని, మనల్ని తక్కువ చేసినప్పుడు, మనకి ఈ విషయాలు అర్థమైనప్పుడు మనలో ఆ చలనం వస్తుంది. కాబట్టి ఈ విషయాలు తీసుకుంటున్నాను. ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుని ఉన్నదున్నట్టే చెబుతున్నాం. ఇక్కడెక్కడా కూడా కల్పిత కథలు, కథనాలు అనేది మగధా న్యూస్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోదు. ట్రంప్ ఎలా వ్యవహరిస్తున్నాడు, ఏమేం మాట్లాడుతున్నాడు, ట్రంప్ ఎవరెవరి దగ్గర ఎవరెవరితో ఇష్యూస్ కొని తెచ్చుకుంటున్నాడు, అటు ఫ్రాన్స్ కానీ, గల్ఫ్ దేశాలు కానీ, బ్రిటన్ కానీ, చైనాతో కానీ, రష్యాతో కానీ, ఇప్పుడు ఇరాన్తో కానీ, ప్రతి ఒక్క దేశంతో ఎలా వ్యవహరిస్తున్నాడు, ఆఖరికి పోపుతో ఎలా వ్యవహరిస్తున్నారు, ఇలాంటి విషయాలు, అమెరికన్లు ఎలా సీరియస్గా ఉన్నారు, వైట్ హౌస్లో ఏం జరుగుతోంది, ఎప్స్టీన్ ఫైల్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రతిరోజు ట్రంప్ చేస్తున్నదే. అలాగే తన ట్రూత్ సోషల్ ఏదైతే ఉందో దానిలోనే ఒకరోజు పోపుగా పోస్ట్ పెట్టుకుంటారు, నిన్న యేసు ప్రభువుగా ఆయనకు ఒక ఫోటో విడుదల చేసుకున్నారు, మళ్ళీ కొన్ని గంటల తర్వాత రిమూవ్ చేశారు. ఇవన్నీ జరుగుతున్నవే మనం చెబుతున్నాం. కానీ ట్రంప్ని టార్గెట్ చేస్తే ఇక్కడ మగధా న్యూస్కి వచ్చే లాభం ఏం లేదు. జరుగుతున్న పరిస్థితులను మాత్రమే మనం వివరించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాం. మగధా న్యూస్ ఒక జర్నలిస్ట్గా, నేను మగధా న్యూస్ ఒక ఎథిక్స్ ఉన్న ఛానల్గా ధర్మం పక్షాన మాత్రమే నిలబడాలి. కాబట్టి ఇది అధర్మ యుద్ధం అని చెప్పడంలో ఎలాంటి భేషజాలు, ఎలాంటి మొహమాటాలు కూడా లేవు. అమెరికా చేస్తున్నది అధర్మ యుద్ధం, ఇది 100%. ఇదే విషయం మీద, ఇదే స్టాండ్ మీద ఉంటామన్నమాట. అలాగే రెండో ప్రశ్న, ఇరాన్ టెర్రరిస్ట్ దేశం, న్యూక్లియర్ పవర్ ఇరాన్ లాంటి దేశం దగ్గర ఉంటే ప్రమాదం కదా, అలాంటి ఇరాన్కి మీరెందుకు మద్దతిస్తూ మాట్లాడుతున్నారు అంటున్నారు. ఇరాన్ ఒక ముస్లిం దేశం అని కూడా అన్నారు. రైట్, మనం హిందువులం, మన సనాతనాన్ని కాపాడుకోవడానికి, మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలు పణంగా పెట్టడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారో అందులో నేను ఒకదాన్నని సగర్వంగా చెప్పగలను. కానీ ధర్మం ఎవరి వైపు ఉన్నా సరే ధర్మాన్ని ధర్మంగా చెప్పగలిగినప్పుడే మన సనాతనానికి ఒక విలువ ఉంటుంది. అది ఇరాన్ వైపు ధర్మం ఉంటే ధర్మం అని చెప్పాలి, పాకిస్తాన్ వైపు ధర్మం ఉన్నా అది ధర్మం అని మనం ఒప్పుకోగలిగేలాగా ఉండాలి. కాబట్టే ఇక్కడ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంటే ప్రపంచానికి చేటు అని ఏదైతే అమెరికా ప్రొజెక్ట్ చేస్తూ వస్తోందో, మరి ఇదే అమెరికా పాకిస్తాన్ దగ్గర ఎలా అణుబాంబులు తయారు చేసి పెట్టింది. న్యూక్లియర్ ప్రోగ్రాం పాకిస్తాన్ 1971లో ఆయన జుల్ఫికర్ అలీ భుట్టో పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న సమయంలో 1971లో ఎలా వాళ్ళు తయారు చేసిన అణు ప్రోగ్రాంకి తాను దగ్గరుండి మరి 130 గ్రాముల ప్లూటోనియంని తీసుకొచ్చి మరి అక్కడే కూర్చొని భారత్ నెత్తి మీద కావాలని అణుబాంబు పెట్టెళ్ళింది. పాకిస్తాన్ చేతిలో పెట్టి భారత్ తల మీద పెట్టినట్టుగా 1971లో అమెరికా ఎలా పెట్టెళ్ళింది అంటే, పాకిస్తాన్ శాంతి కాముక దేశం, అణుపవరు, అణుబాంబులు పాకిస్తాన్ దగ్గర ఉన్న ఎలాంటి ప్రమాదం ప్రపంచానికి లేదు, ఉంటే గింటే భారత్ మీద వేస్తారు కాబట్టి పోతే భారతే పోయింది అని కుతంత్రాల అప్పటి నుంచి కూడా. అంటే పాకిస్తాన్తో దోస్తీ బాగుంది కాబట్టి పాకిస్తాన్ ఒక్కటే శాంతి కాముక, శాంతి సందేశ దేశంగా కనబడింది కాబట్టి అక్కడ అణుబాంబులు ఉండొచ్చు, ఇంకా ఏ దేశం దగ్గర ఉండడానికి వీల్లేదు. అమెరికాతో బాగుంటేనే ఉన్నట్టు. సరిగ్గా ఇలాగే అంటే ఇప్పుడు ఇరాన్ మీద చేస్తున్నంత స్థాయిలో కాకపోయినా భారత్ అణ్వాస్త్రాలు తయారు చేసుకునేటప్పుడు కూడా అమెరికా ఇదే విధంగా ఆపడానికి సర్వ ప్రయత్నాలు చేసింది. అయినా ఇందిరాగాంధీ సమయంలో ఆగనివ్వలేదు ఆవిడ. ఒక రకంగా ఉక్కు మహిళ నిలబడింది నిజానికి ఇందిరాగాంధీ ఆ సమయంలో. రైట్, అలాగే ఇంకా ఈ పాకిస్తాన్లో అమెరికా వచ్చి 1971లో తయారు చేసిన ఈ అణుబాంబు టెస్టింగ్ కోసం ఆ టెస్టింగ్ బాంబుకి వాళ్ళు పెట్టిన పేరేంటో తెలుసా? స్మైలింగ్ బుద్ధ. ఎవడైనా బుద్ధున్నోడు ఆ పేలే బాంబుకి స్మైలింగ్ బుద్ధ అని పెడతారా? అంటే ఎవరిని అవమానపరుద్దామని? బౌద్ధులను. చైనాకి భారత్కి మధ్యలో అలాగే ప్రపంచ దేశాల్లో కూడా బలంగా ఉన్న ఒక మతాన్ని మళ్ళీ ఇన్సల్ట్ చేయాలి. అందులో కూడా పాకిస్తాన్ వేదికగా అమెరికా ఇన్సల్ట్ చేయాలి, దానికి స్మైలింగ్ బుద్ధ అని చెప్పి పెట్టి పేల్ చేస్తారనమాట. అంటే స్మైల్ లేకుండా చేస్తారు. ఇలాంటి మరి ఎంత నెగిటివ్ మైండ్, అది అసలు ఎంత నెగిటివ్ మైండ్ సెట్స్తో ఉన్నారు. సో ఇలా తీసుకొచ్చి స్మైలింగ్ బుద్ధ అని పెట్టారు. సో మొత్తానికంటే ఎవ్వరి దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉండడానికి వీల్లేదు అని మాట్లాడే అమెరికా దగ్గర కూడా న్యూక్లియర్ బాంబులు ఉండడానికి వీల్లేదు అని అందరూ మాట్లాడితే మరి అమెరికా వింటుందా?
ఇప్పుడు ఏ దేశంతో అయితే యుద్ధం చేస్తుందో అదే దేశం ఇరానే గనక ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో పెట్టి అమెరికా దగ్గర కూడా ఈ అణుబాంబులు ఉన్నాయి, ఉండడానికి వీల్లేదు అంటే అమెరికా వింటుందా? గతంలో వీళ్ళు ఏం చేశారో గుర్తులేదా? హిరోషిమా నాగసాకి మీద ఎవరు అణ్వాస్త్రాలు ప్రయోగించారు, ఎవరు న్యూక్లియర్ బాంబు వేశారు, ఆ తర్వాత మొత్తం కొన్ని లక్షల మంది మాడి మసైపోవడానికి, ఆ తర్వాత కొన్ని తరాలు బతకడానికి వీలు లేకుండా జన్యుపరమైన సమస్యలతో, క్యాన్సర్ సమస్యలతో కొన్ని తరాలు అతలాకుతలం అయిపోవడానికి, మానవ జాతి పూర్తిగా నశించిపోవడానికి ఆ ప్రాంతం అంతా ఎవరు? హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేసింది ఎవరు? అమెరికా కాదా? మొత్తం ఒక రకంగా 8-9 దేశాల దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంటే, న్యూక్లియర్ బాంబ్స్ ఉంటే, అందులో ఇప్పటి వరకు ఆ న్యూక్లియర్ బాంబుని ప్రయోగించిన దేశం ఏదైనా ఉంది అంటే అది ఏ దేశం? కేవలం అమెరికా మాత్రమే. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా హిరోషిమా నాగసాకి మీద చేసిన ప్రయోగం, మరి ఇంతమంది చావులకి, ఇంతమంది బలిదానాలకు కారణమైన అమెరికాని ఉగ్రవాద దేశంగా ముద్ర వేయకూడదా? తన దగ్గర న్యూక్లియర్ పవర్ ఉండడానికి వీల్లేదు అని అన్ని దేశాలు ఫైట్ చేయాల్సిన అవసరం లేదా? మరి చేస్తే గనక అమెరికా మరి న్యూక్లియర్ పవర్ని తను తయారు చేసే ప్రోగ్రామ్ని వదులుకుంటుందా? వదులుకోదు. అంటే తనకు కావాల్సింది ఏంటంటే పెత్తనం. ఇలాంటి పెత్తనం కావాలి. ఎలాంటిది అంటే అసలు టోటల్గా ఒక డబుల్ స్టాండర్డ్స్, హిపోక్రసీ, గుత్తాధిపత్యం, ఇలాంటి విధానంతో వెళుతున్న అమెరికా చెప్పేది ఎందుకు ఏ సార్వభౌమాది దేశమైనా ఎందుకు వినాలి? వినవు. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా గుత్తాధిపత్యాన్ని, తన డబుల్ స్టాండర్డ్ని, తన హిపోక్రసీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించవు. ఎందుకంటే ఏ దేశానికి ఆ దేశానికి ఒక సార్వభౌమాధికారం, వాళ్ళ ఒక ఇండిపెండెన్సీ ఉంది. అలాంటప్పుడు ఎందుకు అమెరికా పెత్తనాన్ని ఇంకా సాగనివ్వాలి అనేది అన్ని దేశాల్లో కూడా మొదలైంది. ఈరోజు ఇరాన్ని బూచిగా చూయించి ప్రపంచానికి, అంటే గతంలో ఇలాంటి కాకమ్మ కథలు చెప్పినప్పుడు మిగతా దేశాలు గుడ్డిగా నమ్మిని. కానీ ఇప్పుడు అమెరికా చెప్పే ఈ కథల్ని నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇరాన్ దగ్గర ఉంటే ప్రమాదం, అంటే ఏ దేశం మీదకి ఆ దేశానికి న్యూక్లియర్ బాంబు చేతిలో పట్టుకొని వెళ్ళిపోతుందా ఇరాన్ ఏమైనా? ఇలా కావాలని ఒక దేశాన్ని బూచిగా చూయించి తను అనుకున్న పని కానించుకోవడానికే అమెరికా ఈ విధంగా చేస్తుంది. కాబట్టి ఇరాన్ న్యూక్లియర్ పవర్ చేసుకోవడం అనేది అది ఇరాన్ ఇష్టం. దానికి రష్యా హెల్ప్ తీసుకుంటుందా, చైనా హెల్ప్ తీసుకుంటుందా, భారత్ హెల్ప్ తీసుకుంటుందా అనేది ఆ దేశ అంతరంగిక విషయం. అలాగే దానికి సంబంధించి ఇరాన్ ఇంటర్నేషనల్ న్యూక్లియర్ పవర్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఒక ఆర్గనైజేషన్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటుంది. వాళ్ళకి దాని డీటెయిల్స్ ఇవ్వాలి. వాళ్ళు ఒప్పుకుంటేనే ముందుకు వెళ్ళాలి, లేదంటే ఆగాలి. కానీ ఇక్కడ అమెరికా పెత్తనం ఏంటి? దీనిని ఖచ్చితంగా ఇరానే కాదు, ఈ విషయాలు తెలిసిన ఏ దేశమైనా సరే ఇక్కడ ఇరాన్ చేసేది ధర్మయుద్ధంగానే ఉంటుంది, అమెరికా చేసేది అధర్మ యుద్ధంగానే ఉంటుంది. అలాగే ముఖ్యంగా మన అంతరంగిక విషయాల్లో, భారత విషయాల్లో వేలు పెడుతున్న ట్రంప్ కానీ అమెరికాని కానీ మనం కూడా ఉపేక్షించాం. భారతదేశం కూడా ఇంతే సీరియస్గా సమాధానం ఇస్తూ ఉంటుంది. మనం కూడా తెలుగు వాళ్ళగా అది మనం అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది, రైట్? దీంతో పాటుగా ఇక నెంబర్ 2, హర్మూజ్లో గస్తీ కాస్తున్న అమెరికా యుద్ధ విమానం ఏదైతే ఉందో దానిని ఇరాన్ మిసైల్ డ్రోన్స్ పేల్చేయడం జరిగింది. సముద్రంలోనే ఒక రకంగా అది కూలిపోయిన పరిస్థితి ఉంది. దాని కాస్ట్ వచ్చి $250 మిలియన్. అంటే ఇది మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది. ఒకటి ఫైటర్ జెట్, అలాగే గస్తీ కాస్తుంది అనమాట. సర్వైవలెన్స్ కూడా చేస్తూ ఉంటుంది. ఆకాశంలో ఉండి అటు ఫైటర్ జెట్గా యుద్ధం చేయడంతో పాటుగా ఆకాశంలోనే ఉండి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని గస్తీ కాస్తూ, అంటే రాడార్ సిస్టమ్ ద్వారా ఈ రిపోర్ట్ని చేరవేస్తూ ఉంటుందన్నమాట. అంటే అమెరికా నెట్వర్క్కి దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, మూమెంట్స్ ఏంటి, ఇరాన్ నుంచి రాబోతున్న యుద్ధ విమానాలు ఎన్ని ఉన్నాయి, అవన్నింటినీ కూడా విత్ కెమెరా క్యాప్చరింగ్తో సర్వైవలెన్స్గా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఫైటర్ జెట్గా తాను యుద్ధం కూడా చేస్తుంది. $250 మిలియన్ దాని కాస్ట్. అలాగే దాని పేరు MQ-4C అనే యుద్ధ విమానం సముద్రంలో కుప్పకూలిపోయినట్టుగా తెలుస్తోంది. వరుసబెట్టి అది F సిరీస్ యుద్ధ విమానాలు అయితేనేమి, అబ్రహాం లింకన్ అయితేనేమి, అలాగే ఫోర్డ్ కానివ్వండి, ఇలాంటి అటు యుద్ధ నౌకలతో పాటుగా ఇంత పెద్ద F సిరీస్ యుద్ధ విమాన జెట్లన్నీ కూడా ఎలా కూలిపోతున్నాయో ఇప్పుడు MQ-4C కూడా అమెరికాకి సంబంధించిన యుద్ధ విమానం ఇలా సముద్రం పాలైపోయినట్టుగా తెలుస్తోంది. ఇది నెంబర్ 2. ఇక నెంబర్ 3, ఇజ్రాయిల్లోని మిలిటరీ క్యాపిటల్ ఏదైతే ఉందో టెలివీవ్ పైన ఇరాన్ యుద్ధ తీవ్రతని పెంచుతోంది. దాదాపుగా 42 ఆర్మీ బేసుల మీద, ఉత్తరాన ఉన్న ఇజ్రాయిల్లో ఉన్న
నార్త్ సైడ్లో ఉన్న 42 ఆర్మీ బేసుల్ని మొత్తం నేలమట్టం చేసినట్టుగా తెలుస్తుంది. అంటే యుద్ధ తీవ్రతని ఇరాన్ బాగా దూకుడు పెంచింది. అసలే ఇజ్రాయిల్ టెర్రైన్ అనేది మనం గతంలో మాట్లాడుకున్నాం, ఉండడానికే చాలా చిన్న ప్రాంతం. కానీ అలాగే ఇప్పటికే వాళ్ళ ఐరన్ డోమ్స్ అన్నీ కూడా నేలమట్టమైపోయిన పరిస్థితి ఉంది. ఇజ్రాయిల్ నిజానికి టెక్నాలజీలో అత్యంత బలమైన దేశం. అలాంటి దేశాన్నే ఈరోజు ఇరాన్ కొట్టేసేలాంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. అంటే అలాగే ఇజ్రాయిల్ కూడా అంతే స్థాయిలో ఇరాన్ మీదకు కూడా వెళుతూ ఉన్నప్పటికీ కూడా ఇరాన్ చేస్తున్న డ్యామేజ్ ఇజ్రాయిల్కి చాలా ఎక్కువగానే ఉంది అని చెప్పాలి. ఈరోజు సాయంత్రం అతి భయంకరమైన యుద్ధం ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ మధ్య జరిగింది. ఇజ్రాయిల్ అయితే తీవ్రంగా నష్టపోయినట్టుగానే తెలుస్తోంది. 42 ఆర్మీ బేసుల మీద నేల కూల్చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కొక్క ప్లేస్ని టార్గెట్ చేసుకుంటూ ఇరాన్ కదులుతోంది. గతం కంటే కూడా అంటే మొన్నటి యుద్ధం కంటే ఈ యుద్ధాన్ని ఎందుకో తను స్పీడ్ పెంచి మరి ఇరాన్ దూకుడుగా వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది. సో మొత్తంగా ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్గా యుద్ధ తీవ్రత ముందుకు వెళుతోంది. అలాగే ఇంకొక వైపు హర్మూజ్ మీద జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో అది కూడా అలాగే ఉంది. నేను నిన్న చెప్పినట్లుగా రష్యా పుతిన్ కూడా రంగంలోకి దిగారు. రష్యా ఆర్మీ కూడా అక్కడ హర్మూజ్ దగ్గర సపోర్ట్కి ఇరాన్కి సపోర్ట్గా వెళ్ళిన పరిస్థితి ఉంది. అలాగే పాకిస్తాన్ కూడా ఒక 15,000 మంది ఆర్మీని ఇరాన్కి పంపిస్తోంది యుద్ధం చేయడానికి, ఇరాన్ మీద యుద్ధం చేయడానికి అమెరికా తరపున. సో యుద్ధ తీవ్రత అనేది అన్ని వైపుల నుంచి కమ్ముకుంటోంది. యుద్ధ మేఘాలు నల్లగా చీకటి కమ్మేలాంటి పరిస్థితిగా కారణమవుతోంది. హర్మూజ్ మీద జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు చూస్తుంటే గనక మరి రేపు చమురు ఉత్పత్తుల విషయంలో ఇది ఇంకా భయంకరమైన పరిస్థితులకి, పాండమిక్ పరిస్థితులకి తీసుకువెళ్లేలాంటి సిచ్యువేషనే కనబడుతోంది. ఇక ఇదిలా ఉంటే 4వ అంశం అది న్యూయార్క్లో నో కింగ్స్ మూమెంట్. మొన్న మధ్య మనం చూసాం. మొత్తం దాదాపుగా అమెరికా వ్యాప్తంగా 90 లక్షల మంది, దాదాపుగా 1 కోటి మంది వరకు అమెరికన్ ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నో కింగ్స్ నినాదాలు ఏ స్థాయిలో చేశారో మనం చూసాం. సేమ్ అంతకంటే ఎక్కువగా ఈ వారం ఎండింగ్లో ఆ తరువాత నో కింగ్స్ కాదు, ఇంకా చెప్పాలి అంటే ఇంకా తీవ్రమైన ఆందోళనని పెంచడానికి అమెరికన్ ప్రజలు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అమెరికన్ ప్రజలు, అమెరికా పబ్లిక్ అంతా కూడా రోడ్డు మీదకి రావడానికి నిర్ణయించుకున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో కూడా క్యాథలిక్, రోమన్ క్యాథలిక్ చర్చ్ టీమ్స్ ఎవరైతే ఉంటారో ఆ టీమ్స్ అందరూ ఇప్పుడే ఒక ప్రత్యక్షంగా ఒక కార్యాచరణను కూడా రూపొందించుకున్నారు. అంటే దీన్ని యుద్ధాన్ని వ్యతిరేకించడంతో పాటుగా ఈ యుద్ధం జరుగుతున్న తీరు ఏదైతే ఉందో దానిని వ్యతిరేకించడంతో పాటుగా నో కింగ్స్, యుద్ధాన్ని ఆపాలి అని ఒకవైపు మాట్లాడుతూనే ఇంకొక వైపు మరీ ముఖ్యంగా వారి పోపుని వ్యతిరేకించిన ట్రంప్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ పోపుని మామూలుగా తాత్కాలికంగా వ్యతిరేకించడం మాత్రమే కాదు, పోపుని డైరెక్ట్గా దూషించడం ఏదైతే ఉందో దీనిని దిగమింగుకోలేకపోతున్నారు రోమన్ క్యాథలిక్స్. పర్టికులర్గా ఇదే యుఎస్ నుంచి మొట్టమొదటిగా వెళ్ళిన పోపు కూడా అవడం వల్ల ఇక్కడున్న క్యాథలిక్ చర్చ్ టీం అంతా దీనిని అసలు ఆక్షేపిస్తున్నారు. ట్రంప్ పట్ల చాలా సీరియస్గా ఉన్నారు. క్యాథలిక్ చర్చ్ మాత్రమే కాదు, క్యాథలిక్ డయాసిస్ కూడా దీని మీద సీరియస్గా ఉన్నారు. సో వీరంతా ఈ యుద్ధానికి వ్యతిరేకంగా, ట్రంప్ నిర్వహిస్తున్న ఈ యుద్ధానికి వ్యతిరేకంగా, అలాగే పోపుని వ్యతిరేకిస్తున్న ట్రంప్ని, అలాగే పోపుని దూషిస్తున్న ఈ ట్రంప్ పాలనను వ్యతిరేకిస్తూ నో కింగ్స్ తీసుకొచ్చి మొత్తానికి అధ్యక్షుణ్ణి దింపడానికే ఒక భయంకరమైన ప్రయత్నాలు అమెరికా ప్రజలు, క్యాథలిక్ చర్చ్ అందరూ కలిసి ఒక కార్యాచరణ రూపొందించుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రతిపక్షాలు రిపబ్లికన్స్, ట్రంప్ సపోర్టర్స్ రిపబ్లికన్స్, క్యాథలిక్ డయాసిస్, క్యాథలిక్ చర్చ్ టీం అందరూ కూడా ఒక డైరెక్ట్ కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. దీనిని ముందుకు తీసుకువెళ్ళడానికి, ఒక ఉద్యమంలాగా నడపడానికి వీళ్ళంతా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ అంటే యుద్ధాన్ని ఏ యుద్ధం అయితే ట్రంప్ చేస్తున్నాడో ఆ యుద్ధానికి వ్యతిరేకంగా, అలాగే ఏ ట్రంప్ అయితే తమ దైవంగా భావించే పోపుని ఇంత దారుణంగా దూషిస్తున్నారు ఆ ట్రంప్కు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి అమెరికా అధ్యక్షుడిని సీటు నుంచి ఖాళీ చేయించడానికి, అమెరికా రెజ్యూమ్ చేంజ్ చేయడానికి ఒక రకంగా కార్యాచరణ రూపొందించుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వీకెండ్ అమెరికాలో ఎలా ఉండబోతుందో అర్థం కావడం లేదు. కాబట్టి జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు ఇవి అమెరికా నుంచి. అలాగే ఇక నెంబర్ 5, ఇది చాలా అత్యంత కీలకమైంది. అదేంటి అంటే రిటైర్డ్ సైనిక ఉన్నతాధికారులు ఎంత హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ట్రంప్ వినకుండా అమెరికన్ ఆర్మీని
ఇరాన్ గ్రౌండ్ ఇన్వేజన్కి ఎప్పుడైతే పంపించారో అప్పటి నుంచి ఏకంగా సొంత ఆర్మీలోనే ఒక వ్యతిరేకతని మూట కట్టుకున్నారు ట్రంప్. అంటే ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే ఇరాన్ టెర్రైన్ అనేది అత్యంత దారుణంగా ఉంటుంది. సమ్మర్ మండిపోతోంది. అసలు ఒక రకంగా వీళ్ళని బలి చేయడమే, ఆర్మీని బలి చేయడానికి, ఆర్మీని చంపడానికే మీరు ఈ పని చేస్తున్నారు అని ఏకంగా ఆర్మీ చీఫ్ లాంటి వాళ్ళే వ్యతిరేకించి తనని అక్కడి నుంచి రాజీనామా కూడా చేసి వెళ్ళిపోయిన లాంటి పరిస్థితులు ఉన్నాయి. మనం కూడా గతంలో చెప్పాం, నిజానికి ఆర్మీ చీఫ్ రాజీనామా చేయడానికంటే ముందు మనం కొన్ని విషయాలు గ్రౌండ్ ఇన్వేజన్ అన్నప్పుడే కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఒక రకంగా ఇరాన్లోకి ఇప్పుడు అమెరికా ఆర్మీ వెళ్ళింది అంటే గనక పులి నోట్లో తలపెట్టినట్టే, అలాంటి పరిస్థితి ఉంటుంది అని. ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే ఆర్మీ గ్రౌండ్కి వెళ్ళిన గ్రౌండ్లో ఉండే ఆర్మీ, యుద్ధం చేసే ఆర్మీ ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 734 మంది మిడిల్ ఈస్ట్లో ఉన్న ఆర్మీ పీపుల్ రిజిగ్నేషన్ కోసం అప్లై చేసుకున్నారు. పెంటగాన్కి ఈ ఈమెయిల్స్ అన్నీ కూడా, అంటే పెంటగాన్ అనేది అమెరికా డిఫెన్స్ క్యాపిటల్ కాబట్టి అక్కడికి ఈ ఈమెయిల్స్ అన్నీ వెళ్ళినాయి. ఈ వెళ్ళిన ఈమెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి లీక్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ మీడియా కూడా ఆ లీక్స్ని వెల్లడించడం జరిగింది. దాంతోపాటుగా ఆర్మీ చీఫ్ రాండీ జార్జ్ ఎవరైతే ఉన్నారో తాను రాజీనామా చేసిన తర్వాత పెంటగాన్కి ఆయన కూడా ఒక ఈమెయిల్ పంపడం జరిగింది. ఆ ఈమెయిల్ కూడా లీక్ అయింది. ఆ ఈమెయిల్లో ఏముంది అంటే ఈ ఆర్మీని పంపడం, గ్రౌండ్ ఇన్వేజన్కి పంపడం ఏదైతే ఉందో అది ఒక తప్పిదమైన చర్య, అమెరికా చేస్తున్న ఒక తప్పు చర్య. దీనివల్ల అంటే అమెరికాకి ఇరాన్ నుంచి డైరెక్ట్గా పెద్ద నష్టం జరగకపోయినప్పటికీ కూడా జరిగే నష్టం అనేది ఇండైరెక్ట్గా ఉంటుంది. కానీ అమెరికా రక్షించబడాలి అని కోరుకుంటున్నాను అనేది ఆ ఈమెయిల్ సారాంశం అన్నమాట. అంటే ఒక రకంగా ఆర్మీ చీఫ్ ఆయన ఎవరు, ఒక యుద్ధానికి సర్వసైన్యాధ్యక్షుడు లాంటి వాడు. సర్వసైన్యాధ్యక్షుడే బాణాలు వదిలేసి, అస్త్రాలు నేలకు వదిలేసి యుద్ధాన్ని విరమిస్తే ఇక గ్రౌండ్లో ఉన్న మిగతా సైనికులు మాత్రం యుద్ధం చేస్తారా? వాళ్ళలో ఆత్మస్థైర్యం దెబ్బతినదు, వాళ్ళు ఒక బలహీనులు అయిపోరు. కాబట్టే అంటే వాలంటరీ రిటైర్మెంట్కి దగ్గర ఉన్న వాళ్ళేమో మాకు విఆర్ ఇవ్వండి అని, లేదంటే మిగతా వాళ్ళు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయండి అని దాదాపుగా 734 మెయిల్స్ వెళ్ళినాయి. అంటే అమెరికా ఆర్మీయే ఈరోజు తిరగబడే లాంటి పరిస్థితి వచ్చింది. ఇది గ్రౌండ్లో ఉన్న సైన్యానికి ఎక్కడ బలం ఉంటుంది? ఆర్మీ చీఫ్ ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అంటే కీలకమైన పదవుల్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడంతో గ్రౌండ్లో ఉన్న ఆర్మీకి బలం అనేది కోల్పోవడం జరిగింది. ఒక రకంగా ఆత్మస్థైర్యం కోల్పోయారు. ఇది అమెరికాకి అతి పెద్ద ఎదురు దెబ్బగా కాబోతుంది. అటు పబ్లిక్ నుంచి, ఇటు ఆర్మీ నుంచి, అలాగే పక్క అటు రష్యా నుంచి, అన్ని దేశాల నుంచి కూడా మూకుమ్మడి దాడి జరుగుతున్నమాట వాస్తవం. మరి చర్చల విషయం ఏమైంది? సరిగ్గా ఈ 15 రోజుల లోపల ఎలాగో ఈ సమయం ఉండనే ఉంది కాబట్టి దీన్ని సంధి కుదుర్చుకోవడానికి ఈ చర్చల్ని ఏమన్నా అవకాశంగా చేసుకోగలుగుతుందా అని భావించిన అమెరికా కాంగ్రెస్ ఏదైతే ఉందో ట్రంప్ నుంచి పూర్తి నిరాశనే ఎదుర్కొంటూ ఉంది. సరే, పెద్ద తరహాగా అమెరికా కాంగ్రెస్ ఒక సలహా ఇచ్చినప్పటికీ కూడా తీసుకునే స్థితిలో అమెరికా అధ్యక్షుడు లేరు. చర్చల విషయం జాంతానై, ఏదైనా సరే యుద్ధంతోనే తేల్చుకుంటా అన్నట్టుగా ట్రంప్ దూకుడుగా వెళుతున్న విధానాన్ని మనందరం రోజు చూస్తూనే ఉన్నాం. రేపటికి ఇంకొక రకమైన వార్తలు వింటూ ఉన్నాం. నెక్స్ట్ డేకి ఇంకొక రకమైన అప్డేట్స్ వస్తున్నాయి. అంటే యుద్ధం తీవ్రత పెరుగుతుందే కానీ ఇది తగ్గుముఖం పడుతుంది అన్న వార్తలు చెప్పాలి అని అనిపిస్తున్నప్పటికీ కూడా తగ్గుముఖం పట్టడం లేదు. ఇది మరి ఎక్కడి వరకు వెళుతుందో ఏంటో చూడాలి. చివరిగా అయితే యుద్ధ తీవ్రత ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ అలాగే హర్మూజ్ దగ్గర జరుగుతున్న తీవ్రత అయితే ఇంకాస్త పెరుగుతూనే ఉంది అని చెప్పాలి. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. నేను లక్ష్మి, సైనింగ్ ఆఫ్.